మీరు చాలా రోజుల నుంచి ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేస్తున్నారా? కాసేపు మొహమాటం లేకుండా నిజాలు మాట్లాడుకుందామా? మీరు ఎడిటింగ్ మొదలు పెట్టినప్పుడు లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో ఎడిటర్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడిటర్ అయిపోతున్నారు. కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పట్లాగా మీకు నచ్చిన అమౌంట్ అడగడానికి లేదు. కొత్త వాళ్ళు చాలా మంది వచ్చేసారు. నువ్వు కాకపోతే వేరే వాడు చేస్తాడు, కావాలంటే చెయ్యి లేకపోతే వద్దు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు క్లయింట్స్. నీకు అసలు ఎక్కువ డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగితే మన దగ్గర సమాధానం లేదు. అక్కడే ఆగిపోతున్నాం. రూపాయి ఆదాయం పెరగడం లేదు. పైగా రోజు రోజుకి కాంపిటీషన్ వల్ల లో ప్రైసెస్ కి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇన్కమ్ పెంచుకోవడానికి పెద్ద జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటే ఎవరూ రెస్పాండ్ అవడం లేదు. అసలు ఏం జరుగుతుంది? ఇది తెలుసుకోవాలంటే ఎడిటింగ్ కెరీర్ లాడర్ గురించి చెప్పాలి. మొబైల్లో ఎడిటింగ్ చేస్తే మీ సరదా తీరుతుంది, కానీ ఇన్కమ్ వచ్చేది కాదు. ఇది ప్రతి ఒక్క ఎడిటర్ కెరియర్ లో ఫస్ట్ ఫేజ్. ఆ తర్వాత చిన్న చిన్న యాప్స్, సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఎడిట్ చేసి కొంచెం డబ్బులు సంపాదించడం మొదలు పెడతాం. ఇది సెకండ్ ఫేజ్. తర్వాత ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ అయినా ప్రీమియర్ ప్రో నేర్చుకుని కొంచెం పెద్ద ప్రాజెక్టులు చేస్తాం. వెడ్డింగ్, ఈవెంట్ వీడియోస్, యూట్యూబ్ కాంటెంట్, షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి. ఇక్కడతో మీరు ప్రొఫెషనల్ అయిపోయారనుకుంటారు. హానెస్ట్ గా చెప్పాలంటే మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక ఎడిటర్ అంటే పనికిరాని ఫుటేజెస్ ని తీసేసి పనికొచ్చే వాటిని ఒక దగ్గరికి చేర్చి ఏవో కొన్ని ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసేవాడు కాదు. ఒక లైఫ్ లెస్ ఫుటేజ్ ని తీసుకొని దానికి లైఫ్ ఇవ్వగలిగే పవర్ ఉండేవాడే ఎడిటర్. ఇంపాక్ట్ లేని చోటు కూడా ఇంపాక్ట్ఫుల్ గా ఫుటేజెస్ ని మార్చాలి. ఎంత బోరింగ్ సీన్ అయినా మన ఎడిట్ తో మైండ్ బ్లోయింగ్ గా మార్చాలి. అలా చేయాలంటే ప్రీమియర్ తో పాటు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి ఉండాలి. పెద్ద పెద్ద సినిమా వాళ్ళ దగ్గర నుండి యాడ్ ఏజెన్సీస్ అండ్ యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కేవలం ప్రీమియర్ ప్రో మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళ సీక్రెట్ వెపన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటే మీరు గుంపులో ఒకరిలా కాదు, అందరికన్నా స్పెషల్ గా కనిపిస్తారు. మీరు ఎక్కువ ఎందుకు చార్జ్ చేస్తారని ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మోషన్ గ్రాఫిక్స్ మీరు చేశారంటేనే మీరు ఒక ఎక్స్పర్ట్ ఎడిటర్ అని అర్థమైపోతుంది. యూట్యూబ్, వెడ్డింగ్ వీడియోస్ ఆర్ ఈవెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఎంత ఉన్నా పెద్ద జాబ్స్ ఆర్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ తో వర్క్ చేయాలంటే మిమ్మల్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి కేవలం ప్రీమియర్ ప్రో లో ఎడిటింగ్ సరిపోదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మోషన్ గ్రాఫిక్స్ చేయడం తెలిసి ఉండాలి. కావాలంటే పెద్ద ఏజెన్సీస్ లో జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. ఖచ్చితంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేదా మోషన్ గ్రాఫిక్స్ అనే కీబోర్డ్ కనిపిస్తుంది. మీ కెరియర్ లాడర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలనుకుంటే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటే ఇలా ఉన్న బోరింగ్ ఫుటేజ్ ని ఇలా చేయొచ్చు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మ్యాజిక్. ఒక యూట్యూబ్ షార్ట్ ప్రీమియర్ ప్రో స్టైల్లో ఎడిట్ చేస్తే 800 నుంచి 1000 వరకు ఫీ తీసుకోవచ్చు. అదే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మోషన్ గ్రాఫిక్స్ చేస్తే 2000 నుంచి 2500 వరకు కాన్ఫిడెంట్ గా అడగచ్చు. ఇది పర్సనల్ గా నేను నా క్లయింట్స్ కి చార్జ్ చేసే ప్రొఫెషనల్ ఫీ. మీరు చేయాల్సిందల్లా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవడం. వామ్మో ఇంకొక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలని భయపడకండి. ప్రీమియర్ వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పెద్ద కష్టమేం కాదు. మీకు కావాల్సిందల్లా ఒక రైట్ మెంటోర్. ఇన్ని రోజులు నేను ప్రీమియర్ ప్రో నేర్పుతూ వచ్చా. ఇప్పుడు నేను మెంటోర్ చేసిన స్టూడెంట్స్ అందరినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశాను. ఇందులో ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ చెప్పని విధంగా డీటెయిల్ గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని నేర్పించబోతున్నా. నా టీచింగ్ అలా ఉంటుంది, ఇలా ఉంటుందని నేను చెప్పను. మీరు ఆల్రెడీ నా స్టూడెంట్ అయితే నా స్టాండర్డ్స్ ఏంటో మీ అందరికీ తెలుసు. అంతకంటే డబుల్ క్వాలిటీతో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను. అందుకే ఇది కంప్లీట్ చేయడానికి నేను అనుకున్న దానికన్నా చాలా టైం పట్టింది. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే మీరు ఎడిటింగ్ కమ్యూనిటీలో టాప్ 1% ఎడిటర్ అవుతారు. కాంపిటీషన్ అనే థాట్ మీ మైండ్ లో ఉండదు. ఎందుకంటే చాలా మంది అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడరు. బద్దకిస్తారు. నాకు వచ్చిన దాంట్లో ఇన్కమ్ పెరగాలని అన్రియల్ గా ఆలోచిస్తూ ఉండిపోతారు. మీరు ఆ తప్పు చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని చెక్ చేయండి.